తెలంగాణలో ఎన్నికలంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఒక యుద్ధ వాతావరణం కూడా తలపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన మనం మాట్లాడుతున్నాం. మార్చిలో జరగాల్సినటువంటి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన దానిపైన ఇప్పటికే ఒక కసరత్తు అయితే అన్ని పార్టీలు కూడా మొదలుపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసి మంత్రులతో, అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో ఇప్పటికే అనేక మీటింగ్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థులకు సంబంధించిన దానిపైన కూడా కసరత్తు మొదలైంది. లోకల్గా గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని తెలుసుకుంటూ అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, చదువుకున్న ఓటర్ని తమ వైపు ఏ విధంగా తిప్పుకోవాలి అనే దానిపైన ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీటింగ్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే క్యాండిడేట్లకు సంబంధించిన దానిపైన కసరత్తు మొదలుపెట్టడం జరిగింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే చదువుకున్న ఓటర్కి కావాల్సినటువంటి అంశాలను కావచ్చు, ఇవన్నీ కూడా మొదలుపెట్టి తమకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే 6 జిల్లాల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి దాదాపు 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారు. ఒక మినీ అసెంబ్లీ ఎన్నిక ఏ విధంగా ఉంటుందో ఈ ఎన్నిక ఆ విధంగా ఉండబోదో చెప్పొచ్చు. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అటు అధికార పార్టీ కూడా తాము చేస్తున్నటువంటి పథకాలు చదువుకున్న ఓటర్కి ఏ విధంగా రీచ్ అయ్యాయి, వాళ్ళ మనసులో ఏముందని తెలుసుకోవడానికి ఇది ఒక రెఫరెండంలా భావించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అటు ప్రతిపక్షాల విషయానికి వస్తే తాము తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు, ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుకు సంబంధించి, తాము ఎండగడుతున్నటువంటి విషయాలకు సంబంధించి తాము ఏ విధంగా ముందుకెళ్తున్నాం అని తెలుసుకోవడానికి కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాదాపు చాలా పెద్ద ఎన్నిక ఇదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 77 అసెంబ్లీ నియోజకవర్గాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మినీ అసెంబ్లీ ఎన్నికలైతే ఇవన్నీ మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణలో తమకు కూడా స్థానం ఉందంటూ కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. పాత పార్టీలు తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటే కొత్తగా వచ్చినటువంటి పార్టీలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాయా, పోటీ చేయవా, ఒక తర్జనా భర్జన ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విషయానికి వస్తే మెయిన్గా తెలంగాణ రక్షణ సేన గురించి మాట్లాడుకోవాలి. కవిత ఖచ్చితంగా సామాజికంగా మేము నెగ్గుతాం, మేము ముందుకెళ్తాం, ఒక నినాదంతో ముందుకు వస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సేన మరి ఈ ఎన్నికలపైన ఎలాంటి దృష్టి ఉండబోతుంది? ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా, పార్టిసిపేట్ చేయరా, లేకపోతే ఎవరికైనా మద్దతు ఇస్తారా, ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ ఎన్నికల పట్ల అసలు వాళ్ళ వ్యూహం ఏంటి అనేది ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో మాకు స్థానం ఉందని చెప్తున్నటువంటి ఈ పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్తాను మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక జనసేన, మరొక వైపు తెలంగాణ టీడీపీ, ఈ 2 పార్టీలు కూడా మేము ముందున్నాయని చెప్పి గత కొంతకాలం నుంచి దాదాపు ఒక 6 months నుంచి అయితే ఇంకా కూడా తమ వ్యూహాలు పదును పెట్టి మేము కూడా రంగంలోకి దిగుతామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా, చేయరా అని మాత్రం ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఏపీలో కూటమిగా ఉన్నటువంటి ఈ పార్టీలు, బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఈ పార్టీలు మరి బీజేపీతో కలిసి వెళ్తారా, లేకపోతే తమ అస్తిత్వాన్ని చాటుకునేందుకు ఒంటరిగానే పోటీ చేస్తాం అన్న విధానాన్ని అవలంబిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అటు బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ చీఫ్ కూడా ఆయన మాట్లాడుతూ ఎవరితో పొత్తు ఉండదు, మేము ఒంటరిగానే ముందుకెళ్తాం, ఒంటరిగానే నెగ్గుతాం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరితో పొత్తు ఉండదు అని చెప్పిన నేపథ్యంలో మరి జనసేన పార్టీ కూడా మేము ఉన్నామని ముందుకు వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికే అటు రామచంద్రరావు మాట్లాడిన తర్వాత, బీజేపీ చీఫ్ మాట్లాడిన తర్వాత తెలంగాణ చీఫ్ కూడా మాట్లాడడం జరిగింది. మేము పొత్తు లేకపోతే మాకు ఓకే, మేము కూడా ఎన్నికల్లో దిగుతాం, మేము కూడా ఒంటరిగా పోటీ చేస్తామని కూడా అటు తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ కూడా మాట్లాడడం జరిగింది. మరొక వైపు టీడీపీ ఏ విధంగా ముందుకెళ్తుందని మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా, లేకపోతే ఎలాంటి పొత్తు లేదని చెప్పి రామచంద్రరావు చెప్పిన నేపథ్యంలో సపరేట్గా పోటీ చేస్తుందా, లేకుంటే జనసేనతో కలిసి పోటీ చేస్తుందా మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే జనసేన గురించి మాట్లాడుకుంటే అటు తెలంగాణ ఆవిర్భావం రోజు ప్రత్యేకంగా ఒక రచన క్రియేట్ చేస్తామని చెప్పొచ్చు. మేము ఉన్నాం, మాకు అధికారం ఉంది, ఇక్కడ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మాకు స్ట్రెంగ్త్ ఉందని చెప్పిన నేపథ్యంలో మరి ఈ ఎన్నికలకు సంబంధించి జనసేన వ్యూహం ఏంటి? జనసేన ఎవరితోనైనా కలిసి వెళ్తుందా, లేకపోతే తెలంగాణ జనసేన చీఫ్ మాట్లాడినట్టు ఏమైనా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు? ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తున్నాయి. అధికార పార్టీ కావచ్చు, అటు ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, అలాగే ఈ పార్టీలు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తాయన్న ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. మరొక వైపు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి అయితే ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక 6-7 months నుంచి చూస్తే అధికార పార్టీని ఎక్కడ పడితే అక్కడ ఎండగడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సిన అంశాలకు సంబంధించి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో
ఈ లెఫ్ట్ పార్టీల వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? మరి లెఫ్ట్ పార్టీలు ఎవరిదైనా కలిసి వెళ్తాయా, లేకపోతే సింగిల్గా పోటీ చేస్తాయా, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే అటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మెయిన్గా అటు హాట్ కోర్గా ఉన్నటువంటి కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. అధికార మెయిన్ ప్రతిపక్షాల విషయాన్ని పక్కన పెడితే ఈ పార్టీలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్తాయని మాత్రం చర్చ అయితే చాలా తీవ్రమైన తారస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన దానిపైన ఆ రోజు వచ్చేసరికి ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, పార్టీలు ఎటువైపు నెగ్గుతాయి, ఎటు నిర్ణయం తీసుకుంటాయి, పొత్తుల సింగిల్గానా లేకపోతే ఇంకేదైనా వ్యూహాలా అని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్లస్ వెయిట్ అండ్ సీ.